హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వైబ్ న్యూస్. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ను కాంగ్రెస్ ప్రకటించింది. బీసీలకు స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. అంతకుముందు 2018 ఎన్నికలలో కులగణన చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీనితో రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే పేరుతో కులగణనను నవంబర్ 6 నుండి చేపట్టింది. 26 రోజుల పాటు ఈ సర్వే సాగుతుంది. బీసీల జనాభా ఎంత ఉందనే విషయంపై సమాచారం కోసం ఈ సర్వే చేస్తున్నామని చెబుతున్నారు. కానీ సర్వేలో ఉన్న ప్రశ్నావళిలో ఇతర ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఇక్కడే ప్రజల నుండి వ్యతిరేకత వస్తుంది. మా ఫోన్ నంబర్లు మీకెందుకు, మా ఆదాయం, ఆస్తులు మీరేం చేసుకుంటారు అంటూ కులగణన సర్వేకు వెళ్లిన ఎన్యూమరేటర్లను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంటికి వెళ్లిన సిబ్బంది ముఖం మీదే తలుపులు మూసేస్తున్నారు. మరికొన్ని చోట్ల పెంపుడు కుక్కలను వదిలి ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటున్నారు. ప్రజల జీవితాల్లో మార్పులకు ఈ సర్వే చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ సర్వేలో ప్రజల వ్యక్తిగత సమాచారం తీసుకొని ఏం చేస్తారని విపక్షాలు ప్రశ్నిస్తున్నారు. మరో 19 అనుబంధ ప్రశ్నలు ఉన్నాయి. అంటే ప్రజలు మొత్తం 75 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. పార్ట్ 1, పార్ట్ 2 క్వశ్చన్స్ ఉంటాయి. 8 పేజీల్లో సమాచారాన్ని సేకరిస్తారు. పార్ట్ 1లో కుటుంబ యజమాని సభ్యుల వ్యక్తిగత వివరాలకు సంబంధించిన 60 ప్రశ్నలు ఉంటాయి. రెండో పార్ట్లో ఆస్తులు, అప్పులకు సంబంధించిన సమాచారం అడుగుతున్నారు. సమగ్ర సర్వేకు వచ్చే సిబ్బంది ఆధార్ సహా ఇతర సర్టిఫికెట్లను తీసుకోవద్దు. కులం, విద్యార్హత, వృత్తి, వార్షిక ఆదాయం, ఇంటి విస్తీర్ణ, ఇతర వివరాలను సర్వే సిబ్బందికి కుటుంబ యజమాని చెప్పాలి. ప్రశ్నావళిలో ఇలాంటి ప్రశ్నలకు జవాబులు చెప్పేందుకు జనం నిరాకరిస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 నుంచి వచ్చాను. నా పేరు అనురాధ. మేము ఇక్కడ నందీనగర్ రోడ్ నెంబర్ 14లో మాకు సర్వే చేశారు వాళ్ళు. మేము మామూలుగా స్టిక్కర్స్ పెట్టడానికి వెళ్ళాము. మాకు స్టిక్కర్స్ పెట్టడానికి వాళ్ళు చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒకే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తున్నాము మేము. ఇవి మేము డీటెయిల్స్ ఇచ్చామనుకో, మాకు ఉన్నాయి కూడా పోతే మేము ఏం చేయాలి? ఇప్పుడు హౌసెస్ కూడా చాలా వరకు అక్కడ చెరువులలో తీసేశారు కదా. ఇప్పుడు మేము మా డీటెయిల్స్ ఇస్తాం. మేము సొంత వీళ్ళు ఉన్నాయి అన్నారు. మా మీద ఏమైనా పెండింగ్ వేస్తారేమో, మీరు వచ్చేసి మీరు బాధ్యత వహిస్తారా మేము ఇచ్చిన డీటెయిల్స్ కి? కులగణన సర్వేలోని 75 ప్రశ్నల్లో ఆదాయం, ఆస్తులు, అప్పులకు సంబంధించిన సమాచారం అడుగుతున్నారు. ఇదే సమాచారం ఇచ్చేందుకు ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఆదాయ పన్ను కడతారా, వార్షిక ఆదాయం ఎంత, వ్యవసాయ భూమి ఉందా, ఏ కుటుంబం నుంచి ఇతర దేశాలకు వెళ్లిన వారు ఎవరైనా ఉన్నారా వంటి ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి ఇష్టపడడం లేదు. ఈ సమాచారం చెబితే తమకు నష్టం జరుగుతోందన్న అభిప్రాయం ఉన్నవారు దీనిని వ్యతిరేకిస్తున్నారు. లేదా ఈ సమాచారం చెబితే ప్రస్తుతం తమకు ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాలు దక్కవనే అనుమానం కూడా ఉంది. ప్రజాప్రతినిధిగా ఎప్పుడైనా పనిచేశారా? చేస్తే ఏ పదవిలో ఉన్నారు? ఎంతకాలం ఉన్నారు? నామినేటెడ్ పదవా? ఎన్నికయ్యారా? వంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. మరోవైపు రిజర్వేషన్లు ఏమైనా అందాయా? అందితే ఉద్యోగ, విద్యలో రిజర్వేషన్లు పొందారా అనే సమాచారం కూడా అడుగుతున్నారు. అంతేకాదు, గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం నుండి పొందిన సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ సర్టిఫికెట్లు పొందారా అనే ప్రశ్నకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఈ సమాచారం ఇచ్చేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్తో బ్యాంక్ ఖాతా నెంబరు అనుసంధానం చేశారు. అయితే ఇప్పుడు ఫోన్ నెంబర్ ఇవ్వడానికి కూడా కొందరు ముందుకు రావడం లేదు. సర్వే పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం చేసే అవకాశం ఉందని తెలంగాణ పోలీస్ శాఖ వార్నింగ్ ఇచ్చింది. పోలీస్ శాఖ మెసేజ్తో ప్రజలు ఫోన్ నెంబర్ ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆధార్, పాన్ కార్డ్ నెంబర్ తెలిస్తే ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుస్తోంది. కులం, ఉపకులం వివరాలు నమోదు చేసుకుంటే సరిపోతుంది. కానీ ఈ వివరాలు ఎందుకని తో పాటు ఆ కుటుంబంలో ఉన్న వారి స్థిర, చరాస్తుల వివరాలను కూడా అడుగుతున్నారు. కార్లు, మోటార్ బైక్ వంటివి ఒక ఇంటిలో ఎన్ని ఉన్నాయనే సమాచారం కూడా నమోదు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఉంటున్న ఇల్లు ఎన్ని గజాల్లో ఉంది, ఇది ఏ ప్రాంతంలో ఉంది, ఇంట్లో ఎన్ని రూములున్నాయి, ఇంటి యజమాని స్థితి వంటి వివరాలను అడుగుతున్నారు. తమ కుటుంబానికి చెందిన వ్యక్తిగత ఆస్తులు, సంపద వివరాలతో మీకు ఏం పని అని ఎన్యూమరేటర్లను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయ కార్యకలాపాలతో కుటుంబాలకు ఏమైనా సంబంధం ఉందా? ఉంటే ఏ రకమైన సంబంధం ఉంది? ఆ కుటుంబానికి ఉన్న వ్యవసాయ భూమి ఎంత? ఈ కుటుంబంలోని వారికి ఉన్న భూములు ఎన్ని? ఏ రకమైన భూములు వారి పేరున ఉన్నాయనే సమాచారం ఇవ్వాలి. మరోవైపు ఎద్దులు, ఆవులు, గొర్రెలు, మేకలు, కోళ్లు, బాతుల సమాచారం ఇవ్వాలి.
గత 5 ఏళ్లలో అప్పులు తీసుకుంటే ఎందుకు తీసుకున్నారు, ఏ బ్యాంకు నుండి తీసుకున్నారో కూడా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వివరాలతో ప్రభుత్వానికి ఏం పని అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కుల గణన సర్వేకు ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ అడ్డుపడుతోందని అధికార పార్టీ ఆరోపణలు చేస్తోంది. రాజకీయంగా నష్టపోతామనే భావనతోనే ఈ సర్వేను గులాబీ పార్టీ అడ్డుకుంటుందని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. ఈ విమర్శలను బీఆర్ఎస్ తోసిపుచ్చుతోంది. సరైన పద్ధతిలో సర్వే చేయాలని కోరుతున్నారు. ప్రజల నుండి వస్తున్న ప్రశ్నలకు ఎన్యూమరేటర్ల నుండి సరైన సమాధానం రావడం లేదు. భవిష్యత్తులో చేయాల్సిన కార్యక్రమాల గురించి ఈ సమాచారం ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రజల వ్యక్తిగత సమాచారంతో ఏం అవసరం అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు ముందు ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి. ఇది ఇవాల్టి స్టోరీ. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.